హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విజయ. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ డే ట్రైనింగ్ అనమాట. సెకండ్ డే మాత్రం షాపింగ్ చేసాము. సెకండ్ డే నవీన మ్యామ్ అయితే మిస్ అయ్యారు. అందరూ వచ్చారు, సెకండ్ డే నవీన మ్యామ్ మిస్ అయ్యారు. సెకండ్ డే వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్ ట్రైనింగ్ మా షాపింగ్ అయితే షురూ చేస్తాం. ఆర్ఎస్ తర్వాత ఈ నాప్కిన్స్ దగ్గర వచ్చాం. సెట్ మొత్తం 150 రూపీస్ చెప్పాడు. తగ్గించమంటే అస్సలు తగ్గించినాను. అడగమన్నాడు కానీ వద్దులే, బాగాలేవు, అన్నీ వైట్ ఉన్నాయి, పిల్లలకి అంత యూజ్ అవ్వమని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాగ్స్ దగ్గర వచ్చాం. ఎనీ బ్యాగ్ 300 అన్నారు. తగ్గించమంటే అస్సలు తగ్గించిన అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే తీసుకుంటే 2 బ్యాగ్స్ 500కి అయితే ఇచ్చాడు. ఓకే, నేను చెప్తా అని చెప్పేసి నేను చెప్పారనమాట ఆయన. ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నాయి. 250 కన్నా కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఒక బ్యాగ్ని బట్టి ప్రైస్ చెప్పాడు. ఇక్కడ చున్నీస్ దగ్గరికి వచ్చేసాము. చున్నీస్ అయితే 100, 150, 200, 250 ఉన్నాయి. మ్యామ్ అయితే ఫస్ట్ 200ది 150కి ఇమ్మంటే అస్సలు ప్రైస్ అయితే తగ్గదని చెప్పేసి చెప్పారు. అస్సలు తగ్గదని చెప్పేసి సరే అయితే మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ పిలిచి 150కి అయితే తీసుకోండి అని చెప్పేసి అన్నారు. షీ వాంట్ స్మాల్ బ్యాగ్ అంట. నాకేం బ్యాగ్ తెలియదని చెప్పేసి అడుగుతుంది. ఇంట్లో బ్యాగులు ఉన్నాయి బట్ యూజ్ చేయదు. ఈ స్కార్ఫ్స్ వచ్చేసి 150, 250 ఇవి కూడా అంతే చెప్పారనమాట. ఇదిగో నేను వెనక్కి పిలిచాడని చెప్పాను కదా, అది పిలిచి మ్యామ్ మళ్ళీ వెళ్ళి తీసుకుంటున్నారు. ఈ టీషర్ట్స్ అయితే 250 చెప్పారు ఒక్కొక్కటి. అన్నీ ఫిక్స్డ్ రేట్లు అనమాట. అస్సలు తగ్గించేదే లేదంటున్నారు. ఎంత అడిగినా సరే అస్సలు తగ్గించట్లేదు. బట్ ఓకే, టీషర్ట్స్ అయితే క్వాలిటీ బాగున్నాయి అనిపించింది. బట్ తీసుకోలేదు, ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి మ్యామ్ వాళ్ళు కొన్ని తీసుకున్నారు. నేనైతే షూట్ చేస్తూనే ఉన్నాను అనమాట వీడియో మొత్తం వెళ్ళేంత వరకు. అండ్ ఇక్కడ కొంచెం ట్రాక్ ప్యాంట్స్ అవి చూస్తున్నారు. మ్యామ్ వాళ్ళు ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నారు. టీషర్ట్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి అనిపించింది నాకైతే. నాకు నచ్చినాయి టీషర్ట్స్. ఇవి అన్నీ ఫిక్స్డ్ రేట్లు అనమాట. 150, టీషర్ట్స్ ఏమో 250 అలా. ఇది కూడా 150 ప్యాంట్స్. చాలా బాగున్నాయి ఇవి. వాటి కంటే ట్రాక్ ప్యాంట్స్ కంటే నాకు ఇవి చాలా నచ్చినాయి. క్వాలిటీ కూడా బాగుంది. మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఎలా వస్తాయో అలానే ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా. ఇంకొంచెం ముందుకు వస్తే బ్యాగ్ సెక్షన్, మళ్ళీ చిన్న చిన్న బ్యాగ్స్ అనమాట. ఈ బ్యాగ్ భలే ఉంది కానీ హవీలాకి బ్యాగ్స్ అయితే బాగుంటాయి. ఇవైతే కొంచెం ఎక్కువ క్యారీ చేయలేదని చెప్పేసి ఇవి తీసుకోలేదు. ఇంకా ఇవి ఒకటి 250 చెప్పారు. బట్ బ్యాగ్ని బట్టి ప్రైస్ ఉంటుంది మ్యామ్ అని చెప్పేసి తర్వాత చెప్పాడనమాట. మ్యామ్ వాళ్ళు కొనడానికి ట్రై చేస్తున్నారు. అస్సలు ఎక్కడ కూడా ప్రైజెస్ తగ్గేదిలే అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం ముందుకు వచ్చి ఇప్పుడైతే మ్యామ్ వాళ్ళు పానీపూరి తింటున్నారు. నేను కూడా తిన్నాను, నాకు అంత టేస్ట్ నచ్చలేదు. ఇదేదో బ్లౌజెస్ డిజైన్స్లో ఉన్నాయని చెప్పేసి లోపలికి వచ్చి చెక్ చేస్తున్నా. రేట్లు మాత్రం చూసి భయం వేసి బయటకు వచ్చేసాను అనమాట. సింపుల్ వర్క్ ఉన్నదేమో 3500 అంట, హెవీ వర్క్ ఉన్నదేమో 2000 అంట. నాకు అర్థం కాలేదు. సర్లే నాకు వద్దని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ ఎనీ టాప్ 250 బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా. బట్ ఎక్కువ షింక్ అవుతుందేమో అని చెప్పేసి అడుగుతున్నారు మ్యామ్ వాళ్ళు. లేదు, షింక్ అవ్వ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంక మ్యామ్ వాళ్ళు వద్దులే, నా సైజు కాదని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇక్కడ పక్కనే మళ్ళీ స్లిప్పర్స్, ఇక్కడ కూడా అంతే సేమ్. స్లిప్పర్స్ కూడా అడగండి, తగ్గిస్తామని చెప్పేసి అన్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇది కనిపించింది. అవన్నీ నాకు బాగా అట్రాక్ట్ చేశాయి అనమాట. చాలా బాగా అనిపించింది క్వాలిటీ కానీ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది భలే క్యూట్ అనిపించింది నాకైతే. కానీ ప్రైస్ ఏమో 750 చెప్పాడు. సేమ్ అలాంటి చోకరే అక్కడ పక్కన హ్యాంగ్ చేశారు. అవి చేస్తేనేమో 250 అంట, ఇదేమో 750 అంట. కాకపోతే ఇయర్ రింగ్స్ వచ్చినాయి దీనికి. బట్ నాకు భలే క్యూట్ అనిపించింది. చిన్నపిల్లలకి పెడితే చాలా బాగుంటుంది కదా, క్యూట్గా ఉంటుంది. అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే అంత నచ్చలేదు అనమాట. మనం పెట్టుకునేవి కాదు అవి అని చెప్పేసి ఇంకా చూస్తున్నా ఏమేమి ఉన్నాయని. అతనిది కాదంట, వేరే అతను వెయిట్ చేస్తున్నారు అక్కడ. ప్రైస్ చెప్పమంటే చాలాసేపు వెయిట్ చేయించాడు. ఈలోపు మనం చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి. అక్కడ చోకర్స్, మొత్తం హారాలు అవన్నీ కాస్ట్ ఎక్కువ చెప్పారు. సరేలే అంటే అతను కూడా తగ్గించాడంట.
ఫిక్స్డ్ రేట్లు పెట్టుకున్నారనమాట వీళ్ళందరూ, ఎంత అడిగినా సరే తగ్గించట్లేదు. అండ్ ఇవి ఇయర్ రింగ్స్ నేను చెప్పాను కదా, ఇవి 250 200 అంటే ఈ చోకర్స్. మా మ్యామ్ చెప్తున్నారు, నేను ఆల్రెడీ తీసుకున్నా మ్యామ్ సేమ్ అట్లాంటిదే 200K అని చెప్పేసి. బట్ భలే క్యూట్ ఉన్నాయి, అవి చిన్నగా ఉన్నాయి బుడ్డిగా. మనకైతే అంత సెట్ అవ్వవేమో కానీ చిన్నపిల్లలకి చాలా క్యూట్ ఉంటాయి. కానీ చైన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం ఎప్పుడు వేసుకుంటే ఆ చైన్స్ అన్నీ ఎప్పుడో ఒకసారి వేసుకునేది అని చెప్పి నేను తీసుకోలే. ఇది కూడా చాలా బాగుంది డిజైన్. లైక్ ఆన్లైన్లో చూసాను ఇవన్నీ మీషోలో, బట్ ఇదే క్వాలిటీ వస్తుందో లేదో తెలియదు. ఇవి కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. అండ్ అక్కడ నుంచి వచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెండ్కి వెళ్తే మళ్ళీ బ్యాగ్స్. అలా వెళ్తున్న కొద్దీ షాపింగ్ కనిపిస్తూనే ఉందన్నమాట అమీర్పేట్లో. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా మొత్తం ఎంత ఇంకా లైన్ వెళ్తూనే ఉందన్నమాట. ఇంకా చాలా చివరికి ఉంది. మేము ఇంకా అప్పటికి క్యాబ్ బుక్ చేసుకొని ఉన్నాము, ఇలా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఈలోపు కొంచెం దూరం వెళ్ళి చూస్తున్నాం అనమాట క్యాబ్ వచ్చే గ్యాప్లో. అగైన్ మా టీచర్స్ అందరం హాయ్ చెప్పేయండి మళ్ళీ. సంధ్య మ్యామ్, మాన్సా మ్యామ్. అదే మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న పక్కనే బ్యాంగిల్స్ ఉన్నాయి. సింగిల్ బ్యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి, బాగున్నాయి కదా. లైక్ సింగిల్ బ్యాంగిల్స్ అండ్ మిడిల్లో వేసుకునే బ్యాంగిల్స్, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా సింగిల్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తాను. శారీ పైకైనా ఎప్పుడైనా మమ్మీ బలవంతం పెడితే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోమంటే వేసుకుంటా తప్ప ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా మా క్యాబ్ అయితే వచ్చేసింది. అటు రోడ్డుకి రమ్మంటే అటు వెళ్తున్నాం అందరం కలిసి. ఇక్కడ టాయ్స్. ఇంకా నెక్స్ట్ డే అయితే ఫుల్ వర్షం, చాలా హ్యాపీ అనిపించింది. బట్ లేట్గా వెళ్ళాం ట్రైనింగ్కి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.